దుర్ఘటనలు జరుగుతూ ఉంటాయి, కానీ మానవ ప్రయత్నాలే ప్రశ్నలుగా మిగిలిపోతూ ఉంటాయి. ఇలాంటి ఘటనే 2013లో యూపీలో జరిగింది. అది కూడా కుంభమేళా సందర్భంగా జరిగిన తొక్కిసలాటే కావడం గమనించాల్సిన అంశం. అయితే ఇక్కడ జరిగిన దుర్ఘటన కన్నా ఆ రోజు అఖిలేష్ ప్రభుత్వం తీసుకున్న చర్యలు, స్పందించిన తీరు మాత్రం ఇప్పటికీ సందేహాస్పదంగానే ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. ఘటన జరిగిన తర్వాత కుంభమేళా సమితికి అధ్యక్షుడిగా ఉన్న ఆజం ఖాన్ ఎలా స్పందించాడు, దానికి అఖిలేష్ ఏం యాక్షన్ తీసుకున్నాడు అనేది ఆయా పార్టీల వైఖరి. కుంభమేళా వంటి జాతీయ పండుగల విషయానికి వారు ఎంత ప్రాముఖ్యం ఇస్తున్నారనేది ఇప్పుడు కాదు, ఎప్పుడూ చర్చనీయాంశమే. ఆనాడు అలహాబాద్ రైల్వే స్టేషన్లో ఏం జరిగింది? కుంభమేళా బాధ్యుడిగా ఆజం ఖాన్ ఏమన్నాడు? అఖిలేష్ చర్య ఇప్పటికీ ఎందుకు చర్చనీయాంశమైంది? తాజా కుంభమేళా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా రికార్డులు సృష్టిస్తోంది. అనేక మంది ఆర్థికవేత్తలను తనవైపు తిప్పుకుంటోంది. ఇదొక ప్రపంచ ఆర్థిక ప్రయోగశాలగా మారుతుందా అన్న అతిశయోక్తులు కూడా వినిపిస్తున్నాయి. అందుకు తగ్గట్టుగానే యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ భారీ ఏర్పాట్లు చేశారు. ఎంతో పక్కాగా చేసిన ఏర్పాట్లలో వైఫల్యం ఇప్పటికైతే కనిపించకపోయినా వంట సిలిండర్ రూపంలో అనుకోకుండా పేలుడు సంభవించింది. కొద్దిపాటి ఆస్తి నష్టం సంభవించింది. ఇదొక అపశృతి లాంటిదే కావచ్చు. కానీ కుంభమేళా కోసం యోగి సర్కార్ ఇస్తున్న ప్రాముఖ్యత కారణంగా చర్చకు దారితీసింది. తొలుత ఎవరైనా కుట్ర చేశారా అన్న అభిప్రాయాలు కూడా వినిపించినా అవన్నీ రూమర్స్గా తేలిపోయాయి. దీంతో అధికారులు, ముఖ్యంగా కాషాయ నేతలు ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఇంతవరకు బాగానే ఉన్నా యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ మాత్రం అసలు ఏర్పాట్లే సరిగ్గా లేవని ఇటీవలే వ్యాఖ్యానించటం చర్చనీయాంశంగా మారింది. నిజానికి అఖిలేష్ హయాంలోనే 2013 కుంభమేళా సమయంలో భారీ తొక్కిసలాట జరిగింది. అప్పటి అలహాబాద్ రైల్వే స్టేషన్లో తొక్కిసలాట చోటు చేసుకుని 42 మంది ప్రాణాలు కోల్పోయారు. 50 మంది దాకా క్షతగాత్రులయ్యారు. ఆనాడు అదో పెద్ద విషాద వార్త. కుంభమేళా నుంచి తిరిగి వెళుతున్న క్రమంలో పోలీసుల ఓవర్ యాక్షన్, లాఠీచార్జ్ కారణంగా ఓవర్ బ్రిడ్జ్ మీద ఒక్కసారిగా క్రౌడ్ పెరిగింది. తొక్కిసలాట చోటు చేసుకుంది. బ్రిడ్జ్ కుప్పకూలిపోయింది. ఆనాటి ఘటన పూర్తిగా ఏర్పాట్లలో వైఫల్యమే తప్ప మరొకటి కాదు. మనుషుల గుంపును సరిగ్గా మేనేజ్ చేయలేకపోవటం వల్ల దుర్ఘటనకు దారితీసింది. 42 మంది మృతుల్లో మహిళలు 29 మంది ఉండగా 12 మంది పురుషులున్నారు. ఒక 8 ఏళ్ల బాలిక అయితే దాదాపు 2 గంటలు వెయిట్ చేసినా వైద్యం అందక ప్రాణాలు కోల్పోవాల్సొచ్చింది. అదే రోజు అక్కడే మరో చోట తొక్కిసలాటలో 2 చనిపోయారు. మొత్తం మీద ఆ రోజు దాదాపు మరో 50 మంది దాకా గాయాల పాలయ్యారు. ఈ ఘటనపై అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులకు నష్టపరిహారాన్నిచ్చారు. ఇలాంటి నేపథ్యంలో అప్పుడు కుంభమేళా సమితికి అధ్యక్షుడిగా మంత్రి ఆజం ఖాన్ను అఖిలేష్ నియమించారు. ఏర్పాట్ల బాధ్యతలు, నిధుల అంచనాలు, స్వాగత ఏర్పాట్లు వంటి కీలక బాధ్యతలన్నీ ఆజం ఖాన్కే అప్పగించారు. అసలు ఆజం ఖాన్కు కుంభమేళాకు ఏమైనా సంబంధం ఉందా? కుంభమేళా గురించి తెలిసిన ఒక్క మంత్రి కూడా అఖిలేష్ ప్రభుత్వంలో లేకుండెనా? అక్కడి క్రతువులు, సాంప్రదాయాల గురించి ఆజం ఖాన్కు ఎలా తెలుస్తుంది? అయినా ఆయనకు బాధ్యతలు అప్పగించారు. పోనీ అఖిలేష్ అయినా ఆ ఏర్పాట్ల గురించి పర్యవేక్షించారా అంటే అదీ లేదు. మొత్తానికి ఘటన మీద విపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పించాయి. దీంతో ఆజం ఖాన్ తన వైఫల్యానికి బాధ్యత వహిస్తూ రాజీనామా చేశారు. ఆజం ఖాన్ రాజీనామాను అఖిలేష్ ఆమోదించలేదు. పైగా ఏర్పాట్లలో ఎవరి తప్పూ లేదని, అలా జరగటం దురదృష్టకరమంటూ ఓ వ్యాఖ్య మాత్రం చేశాడని అంటున్నారు బీజేపీ నేతలు. అంటే రాజకీయ నాయకులకు తమకు నచ్చిన నేతల మెప్పు పొందటం తప్ప కనీసం ప్రజలకు ఊరట కలిగించేలా చర్యలు తీసుకోవటం జరగదన్నమాట. ఆజం ఖాన్ బాధ్యత వహించి రాజీనామా చేసినా అఖిలేష్ వంటి నేతలకు అది అంత ఇబ్బందికరమా అన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కుంభమేళా సందర్భంగా ఇలాంటి ఘటనలు ఇప్పటికి చాలానే జరిగాయి. 2003లో నాసిక్లో జరిగిన కుంభమేళాలో 39 మంది చనిపోయారు. ఓ సాధువు వెండి నాణేలు ప్రజల మీదకి విసరటంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. భక్తులంతా నాసిక్లో స్నానానికి వెళ్తున్న క్రమంలో ఇది జరిగింది. ఇక 1986లో హరిద్వార్లో జరిగిన కుంభమేళాలో 47 మంది చనిపోయారు. 20,000 మంది అక్కడ బ్రిడ్జిని క్రాస్ చేయటానికి ఒకేసారి ప్రయత్నించటంతో ఈ ఘటన జరిగింది. అప్పటికే చాలాసేపు భక్తులంతా వెయిట్ చేయటంతో వారి ఓపిక నశించి అంతా ఒక్కసారిగా బ్రిడ్జ్ వైపు కదిలారు. దీంతో తొక్కిసలాట జరిగింది. కుంభమేళా చరిత్రలో మరో అతిపెద్ద ప్రమాదం 1820లో హరిద్వార్లో జరిగిందంట. అప్పుడు 435 మంది చనిపోయారు. అయితే ఆ తర్వాత దేశానికి స్వాతంత్ర్య అనంతరం
1954లో నెహ్రూ హయాంలో ప్రయాగ్లో జరిగిన దారుణ ఘటనకు మించి ఇప్పటివరకూ రికార్డు నమోదు కాలేదు. ఇలాంటి ఘటనల నేపథ్యంలో ప్రస్తుత యోగి సర్కారు అనేక ఏర్పాట్లు చేస్తోంది. మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. అయినప్పటికీ ఎప్పుడేం జరుగుతుందో అన్న ఆందోళన కూడా అనేక మంది భక్తులను వెంటాడుతోంది.